అలాగే సార్ కూటమి ప్రభుత్వం రీసెంట్ గా మనకు ఒక సిట్ వేసింది, తెలిసిన విషయమే. దాన్ని క్యాన్సిల్ చేసి సుప్రీంకోర్టు ఒక కొత్త సిట్ వేసింది. అంటే ఇది కూటమి ప్రభుత్వానికి ఎదురు దెబ్బని చెప్పాలా? సో ఎలా చూడాలి? డెఫినెట్ గా ఎదురు దెబ్బే. ఎందుకంటే వాళ్ళు వేసుకున్న సిట్లో పార్షియాలిటీ చూపిస్తుందేమో అని ఈ జగన్ ప్రభుత్వం అప్లికేషన్ చేసుకుంటారు కదా, జడ్జెస్ కూడా అనుకుంటారు కదా. అందుకని జ్యుడిషియరీకి ఆ పవర్ ఉంది, వాళ్ళు వేస్తారు. డెఫినెట్ గా అది ఎదురు దెబ్బే. దేవుడి విషయంలో ఇలాంటివి ఎవరైనా స్పందిస్తారు కదా, దేవుడి విషయంలో అలాంటి రాజకీయాలు చేయొద్దని ఎవరైనా అంటారు. ఆ విధంగానే ఆనరబుల్ జడ్జెస్, సుప్రీంకోర్టు జడ్జెస్ అన్నారు. ఉదయ్ స్టాలిన్ ని చేసిన వ్యాఖ్యలకి ఆయన స్పందించకపోయినా డిఎంకే మాత్రం స్పందించారు. దీన్ని మనం ఎలా చూడాలి? అండ్ అట్లే అంటే ఈ పవన్ కళ్యాణ్ అనుకుండవచ్చా, ఎందుకు మనం తమిళనాడు వాళ్ళ రాజకీయాల్లోకి వెళ్ళాము అనే ఆలోచన ఆయనకు వచ్చి ఉంటుందా? దీన్ని మీరు ఏమంటారు? జనరల్ గా డిఎంకే సభ్యులు చెప్పారు అంటే స్టాలిన్ చెప్పిస్తేనే చెప్తారు, వాళ్ళు సొంతంగా చెప్పరు. అలాగే పవన్ కళ్యాణ్ గారు ఎందుకు వెళ్ళాను రా బాబు అని అనుకోడు. ఎందుకంటే ఆయన పోరాట పటిమున్న నాయకుడు, ఆయనకి వైరల్ అవ్వాలా, ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్ళాలి అనుకున్నప్పుడు ఏ లీడర్ అయినా సరే, బ్యాడ్ అయినా సరే పెద్ద పెద్ద రాళ్లే వేపించుకున్న నాయకుడు పవన్ కళ్యాణ్. ఇది ఒక లెక్క. కాబట్టి స్టాలిన్ అలాగా వాళ్ళు అనవసరంగా వెళ్ళాను, వేలు పెట్టాను అని అనుకోడు. లడ్డు విషయంలోకి వస్తే సార్, చంద్రబాబు గారు కానీ లోకేష్ గారు కానీ పెద్దగా మాట్లాడలేదు, చాలా వరకు సైలెంట్ గా ఉన్నారు. బట్ ఒక పవన్ కళ్యాణ్ మాత్రమే ఆయన వాయిస్ రేస్ చేసి ఎక్కడ కూడా మీడియాలో కానీ ఎక్కడ కూడా ఆయనే సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అయ్యారు. అంటే చంద్రబాబు నాయుడు గారికి అలాగే లోకేష్ గారికి ఆల్రెడీ తెలుసా ఇది వర్కౌట్ కాదని, అందుకే సైలెంట్ గా ఉన్నారా? ఎగ్జాక్ట్లీ. చంద్రబాబు నాయుడు ఒక మేధావి, ఆయనకు తెలుసు అన్ని కూడా. అయితే పవన్ కళ్యాణ్ ఆవేశపరుడు. అండ్ ఈయన సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ సంగతి దేవుడెరుగు. ముందు ఆయన చెప్పడం, ఆవేశపడడం ఇవన్నీ కూడా చంద్రబాబు నాయుడు లోకేష్కి ఇష్టమైతేనే చేస్తాడు. ఆయన స్వతంత్రంగా ఏం చేయడు. ఆయన డిప్యూటీ సీఎం అని చెప్తున్నారు. మామూలుగా ఇక్కడ కూడా తెలంగాణలో కూడా డిప్యూటీ సీఎం ఉంటారు, బట్టి విక్రమార్క. వాళ్ళేమే ప్రొజెక్ట్ చేసుకోరు. ఇక్కడ ఈ కార్యకర్తలు సినిమా హీరో కాబట్టి డిప్యూటీ సీఎం కాదు, అసలు గవర్నర్, డిప్యూటీ సీఎం, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, ఇవన్నీ కూడా స్టాంపింగ్లే అథారిటీ. వాళ్ళకి జ్యుడిషియరీలో, ఈ పార్లమెంట్లో మనకి వాళ్ళకి పెద్ద పవర్స్ ఉండవు, అందరికీ తెలుసు. కాకపోతే వీళ్ళు డిప్యూటీ సీఎం అని హైజాక్ చేస్తుంటే ఈయన కూడా న్యాచురల్గా నన్ను జై 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 అంటే రెచ్చిపోతాం కదా, ఆ విధంగా రెచ్చిపోవడమే తప్ప లడ్డూ విషయంలో అసలు పాలిటిక్స్కి సంబంధమే లేదు. ప్రతి హిందువు స్పందిస్తాడు. ఎవర్రా మీరంతా కూడా ఈ వెంకటేశ్వర స్వామికి ఇవన్నీ పెట్టడానికి అసలు అవన్నీ తేల్చాలి కదా, మీరు ముందు అయితే తేల్చండి రా, తర్వాత మీ సంగతి చూస్తామని ప్రతి హిందూ హృదయం బగబగ మండుతూ ఉంటది. కాబట్టి నెక్స్ట్ ఎలక్షన్ లో దీని ఎఫెక్ట్ పడిపోద్ది. ఏది వీళ్ళు తప్పుని చెబితే, వీళ్ళు వెంకటేశ్వర స్వామి లడ్డూలో ఇప్పుడు కలవకుండా ప్రచారం చేశారనుకో ఈ పార్టీ, జగన్ ఆటోమేటిక్ గెలిపించేస్తారు. ఎట్టి పరిస్థితుల్లో వీళ్ళు కనుక నిజమే చేశారనుకోండి మళ్ళీ వీళ్ళే వస్తారు. అయితే ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఏదైతే హిందూ ధర్మాన్ని బాగా పాటించి సనాతన ధర్మాన్ని గురించి బాగా అందరికి హెచ్చరిస్తూ ఇవన్నీ చేస్తున్నదని, మున్ముందు ముఖ్యమంత్రి పదవికి రావచ్చా అని ఉందా, లేకపోతే ఇది ఆయనకి నష్టమా లాభమా? ముఖ్యమంత్రి పదవి ఎలా వస్తాడమ్మా ఆయనకి? అంటే ఈ సనాతన ధర్మం చేస్తున్నారు కదా సార్, ఇదేమైనా ఆయనకి ఉపయోగపడుతుందా, ప్లస్ అవుతుందా? కేవలము సనాతన ధర్మాన్ని పట్టుకొని ఇది చేసినంత మాత్రాన ఎన్నడూ ముఖ్యమంత్రి కాలేడు. ఉన్న ఓట్లు కూడా పోతాయి. ఎందువల్లంటే క్రిస్టియన్స్ ఏమవుతారు, మైనారిటీస్ ఏమవుతాయి, ముస్లిం ఓట్లు ఎలా పడతాయి, ఇవన్నీ కూడా ఉంటాయి కదా. కేవలం అదే ఆరోగ్యకరమైనటువంటి విషయం కాదు. ఒక మతపరంగా నాన్ కాంట్రవర్షియల్గా అన్ని మతాలని గౌరవిస్తూ హిందూ మతాన్ని మనం పరిరక్షించుకోవచ్చు, ఇతర మతాలకు ఇబ్బంది పెట్టకుండా. అందువలన ఈ హిందూ మతంలో సనాతన ధర్మాన్ని పట్టుకుని ఎదిగిన నాయకులు చాలా తక్కువ అని చెప్పాలి. అది అండ్ టెంపరీగా ఉంటుంది. అక్కడ లోకేష్ ఉన్నాడు, చంద్రబాబు నాయుడు గారికి ఇంకా ఆయుర్దాయం ఉంది, అప్పుడే అయిపోయినట్టుగా అందరూ చెప్తున్నారు. ఇలా అడగడం ఇది కాదనమాట. కాబట్టి ఆయన ఎట్టి పరిస్థితుల్లో కూడా పవన్ కళ్యాణ్ చాలా ఎక్సర్సైజ్ చేయాలి. సీఎం అవడం అంత ఈజీ కాదు. జగన్ ఏమో అక్కడ చేతులు కట్టుకొని కూర్చోలేదు కదా. ఇప్పుడు వాళ్ళు ఎవరికి వాళ్ళు ప్రయత్నాలు చేస్తుంటారు. మళ్ళీ కొత్త పార్టీలు కూడా రావచ్చు. అందువలన అప్పటికి ఆఫ్టర్ 5 years తర్వాత ఇప్పుడు జగన్ కొంచెం బుద్ధి రావచ్చు. అరే నేను అనవసరంగా తప్పిదాలు చేసుకున్నానని తనంతా సరి చేసుకోవచ్చు, ప్రజల మనసు దోచుకోవచ్చు. ఆయన అసలే బై బర్త్ పొలిటీషియన్. 5 years ఏమైనా జరగవచ్చు, ఏదైనా జరగవచ్చు. జగన్ కి నేను ఒకటే చెప్తున్నా, జగన్ కానీ స్టాలిన్ కానీ రాజకీయ నాయకుల బిడ్డలు, వాళ్ళ రక్తంలోనే రాజకీయం ఉంది, బై బర్త్ నుంచి ఉంది. వీళ్ళు మధ్యలో వచ్చిన వాళ్ళు సైలెంట్గా ఉంటున్నారంటే వాళ్ళు అమాయకులే కాదు.
ప్రతి వ్యూహాలు రాసేస్తున్నారు. Right. అందువల్ల చంద్రబాబు నాయుడు తర్వాత ఈ పవన్ కళ్యాణ్ గారు అసలు నిద్రపోకూడదు. ఎందువల్ల జగన్ వేసే స్టెప్స్కి భయపడుతూ ఉండాలి. అంత స్టెప్స్ వేసేస్తూ ఉంటాడు. ఈ ప్రజలకి ఏముంది, వాళ్ళని విమర్శిస్తారు, వీళ్ళని విమర్శిస్తారు, వాళ్ళ అభిమానులు వీళ్ళు, వీళ్ళ అభిమానులు. దే ఆర్ వెరీ డేంజరస్. ఏది పాలసీస్ మేకింగ్లో. ఇప్పుడు ఫస్ట్ తప్పు చేయడం ఎవరైనా చేస్తారు. అవును అనుకున్నాడు, డబ్బులు పెంచితే వస్తానేమో అని అనుకున్నాడు. ప్రజల పాలసీ తెలిసింది, ఈసారి తోలు తీస్తాడు ప్రజలది. డబ్బులు గిబ్బులు ఏమి ఇవ్వడు, తన సొంత పాలసీల్లో వీళ్ళ చేసినట్టుగానే చేస్తాడు. అంతే, దట్స్ ఆల్. సో పవన్ కళ్యాణ్ గారు తనని తాను సౌత్ ఇండియాలో బాల్ ఠాక్రే అనే బిరుదును ఇచ్చుకోవడానికి ఈ హిందూతత్వ రాజకీయాలు చేస్తున్నారు అనే మాట నిజమా అబద్ధమా? నిజమే. ఎందువల్లంటే ఆయన కోరుకోకపోయినా ఆ పేరు వచ్చేస్తుంది, ఎవరో ఒకళ్ళు ఇస్తారు అనేటటువంటి ఉద్దేశంతో ఆటోమేటిక్గా ఆయన కోరుకోకపోయినా కూడా వస్తుంది ఆ పేరు. నిజంగా ఈ మూమెంట్ లాస్ట్ వరకు తీసుకెళ్ళాలి కదా. మనకు అందరికి తెలిసిన విషయమే ఉదయనిధి స్టాలిన్ గారిని పవన్ కళ్యాణ్ గారు చేసిన కామెంట్స్. ఇప్పుడు దాని మీద కేసు వేశారు తమిళనాడులో. మరి ఇది ఎంతవరకు నిజం, ఎంతవరకు అబద్ధం, ఎంతవరకు సమంజసం? ఎలా అంటే అది నిజమే, కేసు వేసింది నిజమే, సమంజసం కూడా. ఎందుకంటే మనం ఒక మతాన్ని కానీ ఒక వ్యక్తిని కానీ ఇబ్బందికరమైన విమర్శలు చేసుకోవచ్చు, కానీ ఇబ్బందికరంగా డీప్గా వెళ్ళిపోకూడదు. డీప్గా వెళ్ళిపోతే కేసు వేస్తారు కదా. స్టాలిన్ గారిని వ్యక్తిగతంగా ఏదో చిన్న చిన్నవి అంటే పట్టించుకోరు. వాళ్ళు చూస్తారు కదా, గ్రావిటీ చూస్తారు. వాళ్ళకి డిఎంకే పార్టీ ఉంది, లీగల్ సెల్ ఉంటుంది, అందరూ చూసుకొని ఆలోచించుకొని బాగా ఎక్కువ డోస్ అయినప్పుడు కోర్టులో జరుగుతుంది కదా అన్న ఉద్దేశంతో వేస్తారు. దానికి పవన్ కళ్యాణ్ గారు కూడా ఏం భయపడరు. ఎందుకంటే రాజకీయ నాయకుడు అయ్యాడంటే ప్రతి ఒక్కళ్ళ మీద ఆ కేసు వీళ్ళు వాళ్ళ మీద కేసు వేయడం, వాళ్ళ వీళ్ళ మీద కేసు వేయడం ఇవన్నీ కామన్. కాకపోతే కొంత ఎఫెక్ట్ ఉంటుంది. ఎలా అంటే నెగిటివ్ ద్వారానే ఎక్కువ పాపులర్ అవుతారు. ఈ సంఘటన వల్ల పవన్ కళ్యాణ్ గారు ఇంకా లైమ్ లైట్ లో ఎక్కువ అవుతారు. రైట్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ ఫర్ వాల్యుబుల్ టైం. థ్యాంక్ యూ సో మచ్.